ఏడుస్తే అయిపోదు, ఏడవడం ఎందుకు, ముందు ఉండాలి, తెలవాలి కదా. మరి ఏం చేస్తున్నావు? అసలు సిగ్గులేదా నీకు? ఏమైంది? ఏమైందంటే ఏమైందంటావు? ఇవన్నీ పలగొడతావు. ఏమైందంటావేంటి నువ్వు అసలు? ఏమనుకున్నావు నువ్వు? నువ్వు అసలు వచ్చింది అనుకుంటా. ఒక నిమిషం. సో అతను రూమ్లో రాగానే నన్ను అడిగింది, నువ్వు ఎవరు ఏందని అడగగా నేను క్లియర్గా చెప్పిన, జస్ట్ మీ పంచాయతీ మీ గురించి మాట్లాడదామని పిలిచినామని క్లియర్గా అతనికి అయితే చెప్పడం జరిగింది. తర్వాత ఏం జరుగుతుంది ఏందనేది మీరు వీడియోలో చూడండి గైస్. అన్ని చెప్పాను, ఆయనకి అన్ని చెప్పి నేను బాధపడితే నిన్ను పిలిపించారు. ఇప్పుడు ఫోన్ చేసి పిలిపించారు. ఆయన ఎవరంటారండి? నా తరఫున ఎవరు లేరు. నేను పెట్టుకుని చూడొచ్చు. నేను అడిగించుకోవాలి కదా. నేను వాళ్ళ దూరం ఇక్కడ విను, ఎవరు కాదు, వాళ్ళ దూరపు చుట్టూ. అర్థమవుతుందా? ఇన్ని రోజులు రాలే అంటే ఆమె బాధ లేదు, ఏం చెప్పుకోలే. ఇప్పుడు చెప్పింది కాబట్టి వస్తున్నా. ఇన్ని రోజులు అంటే ఆమె బాధలు లేవు, బాధలు చెప్పుకోలే. చూసుకోవడం కాదు, ఇక్కడ విను, నువ్వు చూసుకోవడం కాదు ముఖ్యం. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అమ్మాయి అలా ఆమెతో ఓకే, నువ్వు తప్పు చేసినావు, ఏదో మీరు ఏం చేసుకున్నారో మీ ఓకేలే. వాళ్ళ కూతురుతో ఏంది పని? ఏమని మాట్లాడతావు? కొంచెమైనా బుద్ధి ఉందా రా నీకు? ఏం మనిషివా ఏందా గాడిదాను? ఆ పిల్లతోటి నువ్వు నీ కూతురు వయసు, ఆ కూతురు అయితే ఆమె నీకు, ఆమెతో నువ్వు కనెక్షన్ పెట్టుకున్నావు అంటే ఏమవుతుంది నీకు? ఇప్పుడు ఈమెతో నువ్వు కనెక్షన్ పెట్టుకున్నావు, కూతురు ఏమవుతుంది నీకు అంటున్నా? మాట్లాడు, ఏమవుతుంది? మీ ఆవిడ ఉంది, మీ ఆవిడ చూస్తున్నావా నన్ను? మీ ఆవిడ చూసేలాగైతే నా కూతురుతో నువ్వు ఎందుకు మాట్లాడతావు చెప్పు? ఏం తీసుకొస్తున్నావు? ఏం తీసుకొస్తున్నావు? గొడవ ఏమన్నా? నువ్వు పెడతావు మెల్లిగా, గొలువు అదే ఇది లేదని మెల్లిగా స్టార్ట్ చేస్తావు. ఇక్కడ విను, నువ్వు అవన్నీ ఓవర్గా మాట్లాడక. ఇలా ఇక్కడ మాట్లాడితే ఊకునేది లేదు. నీకు మర్యాద ఫస్ట్ చెప్తున్నా. తర్వాత తన్నులు తింటాం, మళ్ళీ కథలు లెగినావు. నీ అంతా నువ్వు ఒప్పుకుంటే ఓకే, ఎట్లా చేయాలో అట్లా చేయాల్సి వస్తుంది. నువ్వు ఏం చేశానని బాధకర్లేదు. నువ్వు నుంచి మరి నేను చూసిందంటే మరి చెప్పలేదు. చూడు, అందరూ చూస్తారు, ఎందుకు చూడరు? నువ్వు చూసి పద్ధతి ఏం బాగాలేదు. ఇప్పుడు నాకు నా కూతురుతో నువ్వు యాక్టింగ్ ఏంటి చేయటం? నేనే చేసే నా దగ్గర దొల్లంటే నా కూతురుతో దొల్లట్లేదు అనుకో. దొల్లితో నేను వీడియో తీసాలే. ఎక్కడ తీసావు వీడియో? చూపించాను ఆయనకి. సిగ్గుందా నీకు? వీడియోలు తీసా, ఇప్పుడు చూపించాలా నీకు వీడియో? ఇందాక చెప్తున్నా, వీడియో ఉంది, చూపిస్తా. నీకు ఏమో అసలు నీ ప్రాబ్లం ఏం చెప్పు. నీకు కొంచెమైనా నీకు పిల్లం ఉంది కదా, నీ పిల్లం కూతురు, ఇప్పుడు నీకు కూతురు ఉంది, నీ కూతురుతో అట్లా బిహేవ్ చేస్తాను. ఆ కూతురు కదా నీకు? మళ్ళీ అట్లా ఊరుకుంటా, చూపిస్తా నీకు. ఒక్క నిమిషం ఫోన్ ఏడు పెట్టినా. అన్నం తింటున్నా, ఏం తింటున్నా? అసలు మనిషివేనాను? బయట మాట్లాడేంద్రా నీకు సిగ్గు? నువ్వు చేసే పని బట్టి ఉంటే నీతో మాటలు ఎట్లా మాట్లాడాలనేది. నువ్వు అడ్డమైన పని చేసినప్పుడు సిగ్గు లేదురా నీకు? ఇప్పుడు మాటలు అంటుంటే నీకు ఏదో పెద్ద రోషం వస్తుంది. ఫాల్తు పడకవు. ఇక చూడు, వీడియో చూడు, చక్కగా చూడు.
సో ఫ్రెండ్స్ ఇక్కడైతే వీడియో అయితే కట్ చేసినాం, ఎందుకంటే అతనైతే ఆ అమ్మాయితో కొంచెం బ్యాడ్గా అయితే బిహేవ్ చేసినాడు. సో మనం చూపించలేం కాబట్టి అక్కడ వరకు అయితే వీడియో అయితే కట్ చేసినాం. సో నెక్స్ట్ టైం జరుగుతుంది అనేది మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చేస్తున్నావు రా, నీకు మాట్లాడేది సిగ్గుందారా నీకు? ఎట్లా బిహేవ్ చేస్తున్నావు చూడు, మనిషివేనారా నువ్వు? మరి ఏం చేస్తున్నావు? అసలు సిగ్గులేదా నీకు? ఏమైంది? ఏమైందంటే ఏమైందంట? గల్లా పట్టుకొని కొడతాను నీకు చేసే పనులకి, అట్లనే కొడతాయి. నేను కొడతాది నువ్వు చేసే పని ఏంది? ఏం చేసినా అడ్డమైన పని చేస్తున్నావు, సిగ్గులు. కూర్చుని మాట్లాడుతున్నావు, ఏమైంది? చేంజ్ చేసుకుంటాను. చెయ్యండి నువ్వు చేసి కొట్టడానికి పోయినావు పగులుతాయి మళ్ళీ ఫస్ట్లే. ఎవరు పత్తి ఎవరు ఆమె ఎట్లయినా ఉండొచ్చు. నువ్వు ఎందుకు వెళ్ళినావు మరి? నువ్వు ఎందుకు వెళ్ళినావు మరి? పికనికి వెళ్ళాను. పత్తి తర్వాత అంటున్నావు, పోయినప్పుడు తెలియదారా నీకు? ఆమె వెళ్తే ఆమె కూతురు దగ్గర ఎందుకు వెళ్ళాను? నీ పని ఏదో చూసుకోవాలి. ఎక్స్ట్రా దెంగ పగులుతాను, డ్రామాలు దెంగినావు అనుకో. చేసే పని సిగ్గు ఉందారా నీకు? పాలతో పాడుకో మళ్ళీ ఎదురు మాట్లాడుతూ కూతురు కూడా అంతే. గాడిది పాడకావు, సిగ్గుండాలి. పోయేటప్పుడు తెలియదు, ఇప్పుడు నువ్వు ఇది మాట్లాడుతున్నావు. పోయేటప్పుడు తెలియదు ఆమె ఎలాంటిదని. నువ్వు చేసే పని నువ్వు ఆ కూతురుతో ఎట్లా వెళ్తావు అంటున్నా? నువ్వు తండ్రి స్థానం ఉండి నీకు గడ్డి తింటున్నావు, ఏం తింటున్నావు? మాట్లాడే ఎవరు కూతురు? ఆమె కూతురా? ఎవరికో ఎక్స్ట్రా మాట్లాడుతున్నా. మూతి పనులన్నీ పలగొడతాయి, మూతి పనులన్నీ రాలుతాయి, మళ్ళీ కథలు తెంగినావు అనుకో. డ్రామాలు తెంగుతున్నావు, ఎవరు లేరు అనుకుంటున్నామని. ఒక్కడు విను తన్నులు తింటావు, ఇంకా తిన్నది సరిపోలే నీకు? ఏం డ్రామాలు నన్ను అడుగుతాడండి, డ్రామాలు చేసింది డ్రామాలు అన్నాడు. ఎక్స్ట్రా చేయకు. ఆమె తప్పు ఉండొచ్చు, సరే నీకు మెయింటైన్ చేసుకోవడం, నువ్వు డబ్బు కోసం వచ్చి ఉండొచ్చు. ఆమె అయితే తప్పు చేసింది, నీకేమైంది మరి? నీకేమైంది అంటున్నా? వాళ్ళ కూతురు దాకా పోయేంత అవసరం నీకేంద్రా? సిగ్గు లేదురా నీకు? నువ్వు సమాజంలో బతుకుతున్నావు కదా, నీకు తెలియదా? నీకు మంచి చెడు ఏం వాయు వరుస ఏం తెలియదా నీకు? మరి ఏం చేస్తున్నావు నువ్వు? తెలుసన్నావు ఇట్లనే మాట్లాడేది. వాళ్ళ కూతురుతో ఎందుకు కులుకుతున్నావు మరి నువ్వు? ఏం కులికినావు చూడలే వీడియోలో? వాళ్ళతో పడక ఏం కథలు మాట్లాడుతున్నా, డ్రామాలు తెస్తున్నావు. నీకు అర్థమవుతుందా? నీకు అంటున్నా, ఇంకొకసారి ఆమె జోలి కానీ వాళ్ళ కూతురు జోలి పోయినావు అనుకో, నేను అన్ని పలగొడతావు. కుట్టానికి వస్తున్నాయింద్రా? ఏం చేయక ఏం చేస్తాను? నువ్వు చేసే పని ఏంది? వాళ్ళతో పాడకావు, నీకు సిగ్గు లేదు ఏం లేదు. నువ్వు మంచిగా ఉంటావని అనుకుంటే కూతురు దానిపై ఆ పిల్ల భవిష్యత్తు ఖరాబ్ చేస్తున్నావు కదా. మరి కుట్టాక ఏం చేస్తావు? చెప్పు తీసుకొని కొడతారు, నేను చెప్పు తీసుకొని కొడతారు. ఇలాంటి గాది పాడకావు. దేని కొడతారు? నువ్వు పిల్ల భవిష్యత్తు అంతా ఖరాబ్ చేయట్లేదు. మరి నువ్వే చేసినావు, ఫాల్తో పడకావు. ఏం మళ్ళీ చెప్తున్నావు? పిల్లకి ఆమెకే తెలిసో తెలియక చేస్తాయి. నీకేమైంది? నీ వయసు ఎంత? నీకు తెలుసా? నీ వయసు ఎంతరా? నీ వయసు ఎంత? నీ వయసుకి ఆ పిల్ల వయసు ఎంత ఉంటుంది? సిగ్గుందారా నీకు? గాడిది ఏం మనిషి పుట్టుగా మాట్లాడు. ఎట్లా మాట్లాడుతున్నావు? మంచివే కదా నువ్వు. సో ఫ్రెండ్స్, చాలాసేపు అయితే కొట్లాట అయితే జరిగింది. ఎవరైతే ఆ లేడీ ఉందో ఆ లేడీ అతన్ని పట్టుకొని గల్లబట్టుకొని చాలాసేపు అయితే కొట్టడం ఇలాంటివి చాలా జరిగినాయి. చాలా లెంతీగా వీడియో వస్తుందని మనం అయితే ట్రిమ్ చేయడం జరిగింది. నా జీవితం కూడా పాడు చేస్తున్నావు, నా కూతురు జీవితాన్ని కూడా పాడు చేసేస్తున్నావు నువ్వు. ఏమనుకుంటున్నావు అసలు? మనిషి పద్ధతి అసలు దానికోసం పిలిపించి ఇప్పుడు అంతా పంచాయతీ పెడతాను. నువ్వు ఇంట్లో చెప్పినప్పుడు వింటే ఇక్కడ దాకా రారు కదా. చెప్పినప్పుడు ఏం చేసినావు మరి నువ్వు? ఆమె చెప్పలేదా? నువ్వు చెప్పలే అమ్మా? ఎన్నిసార్లు కొట్లాడాలి? మరి అప్పుడేమైందిరా నీ గడ్డి తినేది? ఇప్పుడు చెప్తున్నావు. ఫాల్తు నా కొడుకు
మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు నువ్వు? నీ 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 కాళ్ళ మీద నిలబడి నువ్వు పని చేసుకో, ఏదో ఒకటి పని చేసి సంపాదించి తిను. ఆడి మీద డిపెండ్ అయితే ఇలాంటి గాడిద పనులే చేస్తాడు. నమ్ముకుంటే వాడిని ఎట్లా నమ్ముతున్నావు? ఏదో రాను బయటకు పోయి ఇదే విషయం బయట పెడతా, చెప్పు తీసుకొని కొడతా నేను. పోతామా? బయట ఒక తల్లి కాకుండా వాళ్ళ కూతురుతో కనెక్షన్ పెట్టుకో, నీకు చెప్పు తీసుకొని కొడతా నిన్ను. తీసుకెళ్ళనా? పోయి మాట్లాడిపోయేలా బయటకు పోయి ఏడ మాట్లాడదు జనాల ముందు పెడతాను నేను, పట్టుకొని దంతారు అందరు. నువ్వు చేసే పని ఎట్లుంది మరి? వాయు వరుస ఏం తెలియదారా నీకు? మనిషివే కదా నువ్వు పుట్టేది. కథలు తెగుతున్నావు కథలు. నీకేం ఏం చేయలేరు అనుకుంటున్నావు? అక్కడ కనిపిస్తుందా కెమెరా పెట్టినాడా? కథలు కెమెరా ఆఫ్ కథలు తెగినా పగులుతుంది. మీ పిల్లల దగ్గర తీసుకెళ్తా. ఇప్పుడు పిల్లలు ఏం చేయలేరని కథలు తెగుతున్నావు కదా, తీసుకెళ్ళి ఆడ పెడతా. మీ పిల్లలు ఇక్కడ చేసే భాగవతం నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు అన్నీ చూపిస్తా. ఆడ కథలు చేస్తున్నావు కదా, ఆడ చూపించి నీ భాగవతం మీద ఆడ చూపి. నీ పిల్లలు ఉన్నారా, పిల్లలు చూపిస్తాను నువ్వు చేసే భాగవతం. అప్పుడు దేనికొద్దు నీకు నీకు తెలియదా ముందు? మరి ఆవిడ జీవితం ఉంది, వాళ్ళు నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, అందరు జీవితాలు ఖరాబ్ అవుతాయి నువ్వు చేసే లత్కొర పనికి. ఎంత కెమెరా అనగానే ఎమ్మటే ఇప్పుడు తప్పైంది అంటున్నావు. అప్పటి నుంచి ఏమైంది నీకు? అదేమైనా నాకు పుట్టిందా? ఏం మాట్లాడినావు నువ్వు ఇందాక? సిగ్గు లేని బతుకు ఏం బతుకురా నీకు? పోయి పిల్లల ముందులు పెడితే నీ బతుకుంటుందారా? అనవసరంగా మీ కాపురం అంతా రోడ్డు మీద వస్తారు. ఇంకా ఇలాంటి పని చేశారంటే మీకు అక్కడ ఏడు ఉంటున్నావు ఆడ ఉండనియరు కూడా నేను. ఎందుకు ఇవన్నీ? నువ్వు చక్కగా ఉన్నదని ఆమెతో ఉన్నావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ పిల్లని పెట్టుకొని ఏమైనా చూస్తున్నావు. నీ పిల్లని ఏమి ఇచ్చినట్టు నువ్వు? ఎంతో నమ్మకంతో నీ పిల్లని పెళ్లి చేసుకుంది, మరి ఆమెను ఎందుకు మోసం చేస్తున్నావు? వద్దన్నా కాదు, నీకు అన్ని కథలు నడపకు. నువ్వు నీ పిల్లల్ని ఎందుకు మోసం చేసినావు అంటున్నా. ఆమెను వదిలేసి మా దానికి వస్తున్నావు నువ్వు. నీకు సిగ్గనిపించట్లే? నీ పిల్లలు ఉన్నారు ఆడ. ఆమె ఏమో నువ్వు కాకపోతే ఇంకో ఆమెను చూసుకుంటుంది ఆమె. అతను చెప్పింది ఏంటంటే అతనికి ఫ్యామిలీ ఉంది, బయట తెలిస్తే మొత్తం పరువు ఇదంతా పోతుంది, ప్లస్ ఫ్యామిలీ వాళ్ళ నమ్ముకొని వచ్చిన వాళ్ళ పిల్లం కూడా రోడ్న పడుతుంది, ఇంకా పిల్లలు కూడా బయట ఎవరికైనా తెలిసినా కలిసి అంతా చాలా టూ మచ్ అవుతుందని అతను కాళ్ళ పడి బాగా బతమలాడగా మనమైతే ఒక డెసిషన్ వచ్చినాం. సో అతనికైతే ఛాన్స్ అయితే ఇచ్చిన. ఇంకా ఎందుకంటే రెండు రీజన్. ఒకటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ఇక్కడ అమ్మాయి భవిష్యత్తు ఎలాగో బయటపడితే అమ్మాయికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి మనం వాళ్ళ ఇద్దరిని ఉద్దేశంతో తన్ని బుద్ధి చెప్పి అయితే వదలడం జరిగింది. అతనికి స్టేషన్లో అప్పగించలేని మీరు ఏమనుకోకండి. ఒకటి ఏంటంటే ఇది 2 సైడ్ ఆలోచించాల్సి వచ్చింది. ఇద్దరు కలిసి తప్పు చేసినారు, వాళ్ళిద్దరు తప్పు వల్ల వాళ్ళ పిల్లల భవిష్యత్తు అందరిది నాశనం అవుతాయి కాబట్టి అదే ఉద్దేశంతో మనమైతే వదలడం జరిగింది. ఏందమ్మా ఏం మాట్లాడవు? ఇగో తెలుస్తుందా? ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుంటే ఇట్లనే అవుతుంది. మళ్ళీ నీకు అర్థమవుతుందా? నీ కాళ్ళ మీద నువ్వు బతకలేవా? నీ కాలు చేతులు లేవా? ఇట్లా మాట్లాడమ్మా. ఏంది సైలెంట్గా ఉన్నావు? నీ కాళ్ళ మీద నువ్వు ఏదో ఒక పని చేసి బతుకుతే నీకు వస్తాయి కదా డబ్బులు, వాడు వచ్చి ఇస్తేనే బతుకుతాను. చూసినావు లేరా? పాలతో పాడుకో చూడడం కాదు, నీ కంటికి కనిపించదా? ఎవరు వాళ్ళ కూతురు ఏమవుతుందని తెలియదా నీకు? చూసినా అంటున్నావు. ముద్దు పనులను రాలుతాయి. ఇంకోసారి చెప్పినావు అనుకో, బయటకు పోయి తెలుస్తా ఉంటుందా నీకు? ఒకటే చెప్తున్నామ్మా, ఇంకొకసారి నువ్వు స్వార్థం కోసం, నీ డబ్బు కోసం నువ్వు చేసినావు. నువ్వు పోయి కష్టపడి సంపాదిస్తే వచ్చేది కదా. నువ్వు ఇంకొకసారి ఈయనకి ఫోన్ చేయడం కానీ నువ్వు కానీ మళ్ళీ వీళ్ళ ఇంటి సైడ్ రావడం కానీ జరిగింది అనుకో, మర్యాద ఉండదు. మళ్ళీ ఇప్పుడు కానీ వదిలేస్తున్నావు. నీకు మీ పిల్లలు భార్యలు ఉన్నారు కాబట్టి నువ్వు చేసినావు, ఆమె చేసినావు, ఇద్దరు కలిసి తప్పు చేసింది. ఆమె తప్పు లేదని కాదు, ఆమెకి కూడా బుద్ధి లేదు. నీకు పెళ్ళైన వాడిని పట్టుకొని నీ కాపురంలో చుచ్చు పెట్టడానికి ఆమె ఉంది. మీ ఇద్దరు వల్ల ఆ పిల్ల భవిష్యత్తు ఖరాబ్. సిగ్గుందా? ఆమెకు తెలుసో తెలియకో ఆమె ఏదో తప్పు చేయడానికి రెడీ అయింది. నీకేమైందిరా? నీకేమైంది చెప్పు? నీకు చెప్పాలని తెలియదా? ఆమె తప్పు చెప్పినప్పుడు ఇది తప్పని చెప్ప నీకు రాదా? నీకు సిగ్గు లేని వాడతావు, ఏం మాట్లాడతాయో. ఒకటే చెప్తున్నామ్మా, ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగిందంటే బాగుండదు. మీ కూతురు దానికి తెలియదు కదా ఇది కదా అని అనుకోకు. రేపు నాడు నేనే రికార్డింగ్ అవుతుంది మొత్తం. నువ్వేం మంచిదాన్ని నేను అనట్లేదు. నీకు ఉండాలి సిగ్గు ఫస్ట్ కాడ నుంచి. ఆ పెళ్ళైన వానికి తీసుకొచ్చి నువ్వు ఆమెతో ఉంటున్నావు. ఆడేమైనా సింగిల్గా ఉన్నాడా? పిల్లలు వాళ్ళు లేరు ఆనికి? వానితో ఎట్లా ఉంటావు? నీకు తెలియదా? నీకు
మళ్ళీ ఇంకొకసారి ఎక్కడైనా ఎవరితోడైనా మిస్బిహేవ్ చేసినావు అనుకో అసలు బాగుండు. మీ పిల్ల ముందర కూడా చూపించాల్సి వస్తుంది వీడియో మీరు చేసిన భాగవతం మొత్తం. అర్థమవుతుంది వీళ్ళు సైలెంట్ అయితే మాట్లాడాలని తెలియదమ్మా నీకు. ఇప్పుడేమో అంత తప్పు అయిన తర్వాత ఇది చేస్తున్నావు. సరే మీరు ఇంటికి వెళ్ళండి, ఇంకోసారి ఏమైనా వచ్చింది అనుకో నాకు చెప్పు. అర్థమవుతుందా? ఒకటే చెప్తున్నా. ఒకటేంటంటే నీ కాపురంలో నీకు ఎట్లా ఉన్నారో ఇప్పుడు ఆమెతో నువ్వు ఉన్నావు, వాళ్ళ సైడ్ కూడా ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా చెడిపోయినట్టే కదా. నేను పోయి ఆమె తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ముందర పెట్టడానికి పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద వస్తుంది. ఆ చేసిన తప్పంతా అందరికీ వాళ్ళ ఎక్కడ ఉండే ఇంటి దగ్గర అందరికి తెలుస్తుంది, ఇజ్జత్ పోతుంది. వాళ్ళ లైఫ్ అయ్యా నీ లైఫ్ అయ్యా అందరు నాశనం అయిపోయాయి. మీ ఇద్దరు చేసిన తప్పు వల్ల వాళ్ళిద్దరు సఫర్ అవ్వాల్సి, నీ కూతురు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు వాళ్ళు సఫర్ అవుతారు మళ్ళీ మీరు చేసిన పని వల్ల. సరేలు నేను మాట్లాడతా కానీ నాకు ఫోన్ చేయి ఏదైనా ఉంటే. సరేలేండి. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి ఏం జరిగింది ఏందన్నది. సో ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్తున్నా. సో వీళ్ళిద్దరు చేసిన తప్పు వల్ల ఇక్కడ ఇద్దరు ఫ్యామిలీస్ అనేది సఫర్ అవ్వాల్సి వస్తుంది. అది కూడా వీళ్ళ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఇప్పుడు మనం బయట మొత్తం కేసు పెట్టి బయట తెలిసేలా అంత రచ చేసినాం అనుకో, ఆ పిల్లకి పెళ్ళి అవ్వదు. మళ్ళీ అందరూ మాట్లాడుకునేటోళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటారు. కాబట్టి అంటే ఇప్పుడు ఎవరైతే వేసుగాడు ఉన్నాడు కదా వాళ్ళ భార్యకు పోయి చూపిద్దాం అనుకున్నా కానీ వాళ్ళ భార్యకు చూపిస్తే ఇప్పుడు పిల్ల భవిష్యత్తు వాళ్ళ భార్య పిల్లలందరూ మళ్ళీ ఇద్దరి మధ్యలో కొట్లాట అయిపోయి వాళ్ళు విడిపోవడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరిగితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ భార్య దాకా అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నా. ఈసారి వచ్చేసి నేను ఎందుకు వదిలేసిన అంటే రెండు కారణాలు. ఒకటి వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ ఆలోచించిన. ఇంకోటి ఏంటంటే ఈమె ఆంటీ ఉంది కదా, ఆంటీ వాళ్ళ కూతురు గురించి కూడా ఆలోచించిన, పెళ్ళి అవ్వాలి కాబట్టి. సో అందుకోసం మనం వాళ్ళని అయితే వదిలేసినాం. సో నేను ఒకటే చెప్తున్నా చూసే వాళ్ళకి, ఇలాంటి మీ సరౌండింగ్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పండి గైస్. సో నేను చేసిన విధానం కరెక్టా రాంగ్ కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.